జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డా సరే అనుకున్నది సాధించాలనే కసి ఉంటే ఒకే పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే జీవితంలో ఎవరూ ఊహించలేని స్థాయికి వెళ్ళొచ్చు. ఇలానే బీహార్ కు చెందిన దిల్కుష్ కుమార్ అందరికీ ఫ్యూజులు మాడిపోయే సక్సెస్ చూపించారు. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇప్పుడు దిల్కుష్ కుమార్ బీహార్ స్టార్ట్అప్ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు. బీహార్ అంటేనే కడు పేద రాష్ట్రం అనుకుంటాం. అక్కడ 10th పాస్ అయ్యే వాళ్ళు కూడా కష్టమే. అందుకే కాస్త సహకరించి మాల్ ప్రాక్టీస్ తో యూత్ ని బయటపడేస్తారనే పేరుంది. అయితే బీహార్ నుంచి మాత్రం కుప్పలు తెప్పలుగా ఐఏఎస్లు ఐపీఎస్ మాత్రం ఎంపిక అవుతూ ఉంటారు. అంతెందుకు తెలంగాణ డీజీపీ నుంచి యూపీని షేక్ చేస్తూ ఎన్కౌంటర్లు చేస్తున్న ఎస్టీఎఫ్ చీఫ్ అమితాబ్ యశ్ వరకు అందరూ బీహారీలే. టాలెంట్ కు బీహార్ లో కొదవలేదు. ఇదే విషయాన్ని దిల్కుష్ మరోసారి నిరూపించారు. ఇతనిది బీహార్ లోని సహస్రా జిల్లా బ్యాంగోన్ గ్రామం. తండ్రి పవన్ ఖాన్ బస్ డ్రైవర్ గా 30 ఏళ్లు పనిచేశారు. తన కొడుకుకి ఒకటే మాట చెప్పేవారు ఆయన, బాగా చదువుకోమని. ఎట్టి పరిస్థితులలో డ్రైవర్ గా నిన్ను చూడాలనుకోవడం లేదన్నారు ఆయన. 10వ తరగతి 3rd క్లాస్ లో పాస్ అయ్యాడు దిల్కుష్. చదువు పెద్దగా రాదు. ఇంటర్మీడియట్ చదువుతూనే బీహార్ లోని ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేశాడు. 10వ తరగతి క్వాలిఫికేషన్ తో ప్యూన్ ఉద్యోగానికి అప్లై చేశాడు. చివరకు అక్కడికి వెళ్ళాక అతనికి తెలిసింది ఏంటంటే ప్యూన్ కు కూడా పీజీ చేసిన వారు అప్లై చేస్తారని. దీంతో మన చదువు ఎందుకు పనికిరాదనుకున్నాడు దిల్కుష్. చివరకు పాట్నాలో కూరగాయలు అమ్ముతూ ఇంటర్ పూర్తి చేశాడు. అది కూడా 2nd క్లాస్ లో. ఒక్కో సబ్జెక్ట్ ను 2 సార్లు రాస్తే తప్ప పాస్ కాలేదు. పాట్నా కంటే ఢిల్లీ బెటర్ అనుకొని ఖాళీ చేతులతో వచ్చేశాడు. తనకు తెలిసిన గ్రామస్తుల ద్వారా ఓ రిక్షాను అద్దెకు తీసుకున్నాడు. రోజు మొత్తం రిక్షా నడిపిన 50 రూపాయలు కూడా మిగిలేది కాదు. రాత్రి ఇంటికి వచ్చే సమయానికి మళ్లీ కాళ్ళ నొప్పులు బోనస్ గా ఉండేవి. కస్టమర్లు ఎక్కువగా ఆటోలు బస్సులు ఎక్కేందుకు ఆసక్తి చూపేవారు. పేదవాళ్లు మాత్రం తక్కువకు 10 రూపాయల్లో కాస్త దూరం వెళ్లేందుకు రిక్షా మాట్లాడుకునేవారు. అయితే ఇది అవుట్ డేటెడ్ పని అని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు. తన మిత్రుడు గ్రామం నుంచి వచ్చినప్పుడు రిక్షా తొక్కుతున్న దిల్కుష్ ను చూసి పడి పడి నవ్వుకున్నాడట. అరే, అద్దెకు తీసుకోవాలంటే ఆటో తీసుకోవాలి. ఈ రిక్షాలు ఈ రోజుల్లో ఎవరు తొక్కుతున్నారన్నాడట. కానీ ఆటో అద్దెకు తీసుకోవాలంటే కొంత డబ్బును డిపాజిట్ చేయాలి, షూరిటీ కూడా ఉండాలన్నారు. దీంతో మన వల్ల కాదనుకుని రోజు కూలికి వెళ్ళాడు. అప్పుడే కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో పనిచేస్తూ ఉండగా ఓ మంచి స్నేహితుడు దొరికాడు. అతని ద్వారా ఎలక్ట్రిసిటీ పని నేర్చుకున్నాడు. అలా ఆ పనిపై గ్రిప్ తెచ్చుకున్నాడు. కొంతకాలం బాగానే నడిచింది. సొంతంగా కొత్త భవనాలకు వైరింగ్ చేసే దగ్గర నుంచి పూర్తిగా విద్యుత్ పని పూర్తి చేసేంత వరకు అనుభవం సంపాదించాడు. కాకపోతే ఒకేసారి తీవ్రంగా అనారోగ్యం పాలయ్యాడు దిల్కుష్. ఆ విషయం తెలిసిన తండ్రి మాత్రం కొడుకును ఇంటికి వచ్చేయమన్నాడు. అయినా వినలేదు. ఓ 10,000 సంపాదించుకుని వస్తానని చెప్పి 3 నెలల్లో పనిచేసి ఖర్చులు పోగా 10,000 తీసుకుని తన గ్రామానికి వెళ్ళాడు. అప్పుడే తన గ్రామానికి బస్సు లేకపోవడంతో డబ్బున్న వారు క్యాబ్లను తీసుకురావడం చూశాడు. వాటిలో కూడా దూరం నుంచి వస్తే రిటర్న్ ట్రిప్ కు కూడా డబ్బులు చెల్లిస్తేనే కార్లు వస్తున్నాయని తెలుసుకున్నాడు. దీంతో మనమెందుకు ఈ వ్యాపారం పెట్టకూడదనుకున్నాడు దిల్కుష్. అది కూడా రిటర్న్ ట్రిప్ కి డబ్బులు లేకుండా ఆయా ప్రాంతాలకు 1 వేలో వెళ్లేలా తక్కువ ధరకు క్యాబ్ సౌకర్యం కల్పించాలనుకున్నాడు. ఎందుకంటే ఓలా ఊబర్ క్యాబ్లు పాట్నా నుంచి కానీ ఇతర సిటీల నుంచి కానీ రిటర్న్ మనీ కూడా ముందుగానే వినియోగదారుల దగ్గర డబ్బులు తీసుకుని వచ్చేవి. అలా కాకుండా గ్రామాలకు కూడా వాహనాలు వెళ్లేలా లింక్ క్యాబ్స్ ను సెట్ చేశాడు దిల్కుష్ కుమార్. కానీ ఈ ప్లాన్ వర్కౌట్ కాలేదు. మళ్ళీ మాకు రిటర్న్ లో విలేజ్ నుంచి ప్యాసింజర్లు దొరకరని చాలా మంది కార్ల ఓనర్లను సంప్రదిస్తే ఇదే మాట చెప్పారు. దీంతో ఒక సెకండ్ హ్యాండ్ డొక్కు కారును 50,000కు కొని దానిని రిపేర్ చేయించాడు. మరో నానో కారును కూడా తీసుకుని తండ్రికొకటి తనకొకటి సెట్ చేసుకుని నడిపించాడు. మొదట ఫోన్ల మీదనే వ్యాపారం మొదలు పెట్టాడు. ఇద్దరు మళ్ళీ రిటర్న్ ప్యాసింజర్స్ దొరికే వరకు వెయిట్ చేసి తక్కువకు మళ్ళీ తమ గ్రామం వైపు రూట్ లో కస్టమర్లను తీసుకుని వచ్చారు. అలా చేస్తూ ఉండగా దిల్కుష్ ను చూసి స్థానికంగా ఉన్న కారు ఓనర్లు జత కలిశారు. ఒక కారుకు మరో కారుకు కూడా లింక్ చేసేవాడు దిల్కుష్. అంటే పాట్నా నుంచి దగ్గరలోని గ్రామానికి వస్తే అక్కడ నుంచి మరో కారు వారిని తీసుకెళ్లేది. 1 వే ధరతో కస్టమర్లను కారులో ఇంటికి చేర్చేవారు. దీంతో మధ్యతరగతి వారు 4 ఉంటే చాలు ఏకంగా కారు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అలా టెలిఫోన్ తో క్యాబులు మాట్లాడి నడపడం మొదలు పెట్టిన దిల్కుష్ ఏకంగా ఆర్యా గో అనే యాప్ తయారు చేసి ఈ రూరల్ క్యాబ్ బిజినెస్ ను స్టార్ట్ చేశాడు. మొదట ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ పాట్నాలో పేపర్లు వేసి న్యూస్ పేపర్స్ లో పాంప్లెట్లు పంచి మెల్లిగా ఏడాది పాటు జనాలకు తెలిసేలా కష్టపడ్డాడు. ఆ తర్వాత మెల్లిగా జనాలు రూరల్ క్యాబ్లకు అలవాటు పడ్డారు. ఒక కొత్త శాంట్రో కారు కూడా కొన్నాడు. ఆ తర్వాత ఈ వ్యాపారం బాగుండడంతో వ్యవసాయం చేసి ఆదాయం ఉన్న గ్రామంలోని అతని స్నేహితులు కూడా ఓ చేయి వేశారు. దీంతో మెల్లిగా ఈ వ్యాపారం పికప్ అయింది. ప్రభుత్వ ఉద్యోగులు, దూరం నుంచి వచ్చే వ్యాపారులు పాట్నా నుంచి గ్రామాలకు క్యాబ్లను ఆర్యాగో యాప్ లో బుక్ చేసుకోవడం మొదలు పెట్టారు. సింగిల్ ట్రిప్ కే ఛార్జీలు వసూలు చేస్తూ మళ్ళీ రిటర్న్ ప్యాసింజర్లు దొరికినప్పుడే వచ్చేలా ప్లాన్ చేశాడు దిల్కుష్ కుమార్. ఇలా మెల్లిగా 4 ఏళ్లలోనే కంపెనీని ఏకంగా 10,000 నుంచి 10 కోట్లకు వ్యాపారం పెంచేశాడు. మొత్తం 400 కార్లు దిల్కుష్ చేతిలో ఉన్నాయి. ఆ డ్రైవర్లు నమ్మకంగా ప్యాసింజర్లను తీసుకెళ్లడం కూడా ఈ యాప్ యొక్క ప్రత్యేకత. ఎందుకంటే బీహార్ లో కొత్త వాళ్లు కార్లో వెళితే దోచుకొని చంపినా చంపేస్తారు. అందుకే ముందస్తుగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో సెక్యూరిటీ కోసం కూడా వినియోగదారులు ఆర్యాగో క్యాబ్లను ఆశ్రయిస్తున్నారు. 8 జిల్లాల్లో 50,000 మంది ఆండ్రాయిడ్ కస్టమర్లు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. దీనికి రేటింగ్ 3.3 గా ఉంది. ఇక కొంతమంది
డ్రైవర్ల దురుసు ప్రవర్తనతో పాటు కారు దిగాక ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడం లాంటివి చేస్తూ ఉండడంతో వినియోగదారులు రేటింగ్ తక్కువగా ఇస్తున్నారు. అలాంటి డ్రైవర్లకు 3 సార్లు హెచ్చరికలు జారీ చేస్తాడు దిల్కుష్. 4వసారి ఇలానే రేటింగ్ విషయంలో తేడా వస్తే తన యాప్ నుంచి అతని కారును తొలగించేస్తారు. క్యాబ్ ను నడిపే డ్రైవర్లకు టెన్షన్ గా డబ్బులు ఇస్తాడు దిల్కుష్. అతని వల్ల చాలా మంది లక్షాధికారులు కావడమే కాదు, ఏకంగా 2-3 కార్ల ఓనర్లు కూడా అయిపోయారు. ఆ కార్లు మళ్ళీ ఆర్యాగోలోనే అద్దెకు ఉంచారు. ఆ తర్వాత కంపెనీని రోడ్ బేస్ పేరుతో మరొకటి స్టార్ట్ చేశాడు దిల్కుష్. ఇది కాస్త మోడర్న్ గా బీహార్ మొత్తం నడిపేలా ప్లాన్ చేశాడు. అది కూడా కేవలం 6 నెలల్లోనే 4 కోట్ల వ్యాపారానికి చేరింది. దీంతో ఎంతో మంది ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చూపించేందుకు ఆసక్తి చూపిస్తున్నా తనే కొత్త వారిని చేర్చుకునేందుకు ఇష్టపడడం లేదట. ఎందుకంటే తన చేతుల్లో నుంచి లాగేసుకుంటారనేది అతని భయం. ఇప్పుడు ఏకంగా కంపెనీ సీఈఓకి ఐఐటీలో చదివిన వారి కోసం జాబ్ నోటిఫికేషన్ వేయడంతో అంతా షాక్ అయిపోయారు. అసలు 10th కూడా సరిగ్గా పాస్ కాని దిల్కుష్ ఇప్పుడు ఐఐటీలో చదువుకున్న లేదా ఐఐఎంలో చదువుకున్న ఆసక్తి ఉంటే పని చేయాలని కోరడంతో అతని సక్సెస్ స్టోరీ ప్రపంచానికి తెలిసింది. రిక్షా తొక్కి కూరగాయలు నడిపిన స్థాయి నుంచి దిల్కుష్ ఇప్పుడు ఏకంగా పెద్ద వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు సరికొత్త ఐడియాలతో స్టార్టప్లు పెట్టాలనుకునే వారికి తోడుగా పెట్టుబడి పెడతానంటూ చెబుతున్నాడు దిల్కుష్. ఎందుకంటే ఒకసారి సక్సెస్ ను చూసిన దిల్కుష్ ఐడియా కరెక్ట్ గా ఉంటే డబ్బులు అవే వస్తాయని గుర్తించాడు. ఇప్పుడు బీహార్ లో కింగ్ ఆఫ్ స్టార్టప్ గా పేరు తెచ్చుకున్నాడు దిల్కుష్. తన తండ్రిని మొదట కారు డ్యూటీ చేయమని బ్రతిమలాడిన దిల్కుష్ ఏకంగా అతనికే డ్రైవర్ ను పెట్టించే స్థాయికి ఎదిగాడు. కానీ అతని తండ్రి మాత్రం నేను కూడా 4 రూపాయలు సంపాదించుకుంటాను, కంపెనీకి మంచి పేరు తెచ్చేలా కస్టమర్లను గమ్యానికి చేరుస్తానని పనిచేస్తూ ఉన్నారు ఆయన. అలా కూరగాయలు అమ్ముకుంటూ చదివిన దిల్కుష్ తన కంపెనీ కస్టమర్ కేర్ లో వేలకు వేలు జీతాలు ఇస్తూ ఉద్యోగాలు కల్పిస్తున్నాడు. సక్సెస్ అంటే అలా ఉండాలి. మరి మీ ఐడియా కరెక్ట్ గా ఉంటే డబ్బులు అవే వస్తాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని కష్టపడి పని చేయండి, డబ్బే మీ దారిలో నడుస్తుంది. మరి దిల్కుష్ సక్సెస్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.